హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీశాట్. పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని టీశాట్ ద్వారా నెలలవారీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఎపిసోడ్లో జూలై 2023 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా అంతర్జాతీయ విషయాలు, అంతర్జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్ వీటిపైన డిస్కస్ చేద్దామండి. అంటే జూలైలో 2023లో ఉన్నటువంటి అంశాలు. ఇందులో మొదటి అంశం యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ. మరి ఈ సంస్థలో గతంలో అమెరికా బయటకు వచ్చిందనమాట. అమెరికా క్విట్ అయింది యునెస్కో సంబంధించినటువంటి వ్యవహారాల నుండి, యునెస్కో సభ్యదేశ హోదా నుండి బయటకు వచ్చింది. అయితే ఇటీవల కాలంలో అమెరికా మళ్ళీ ఒక రీజాయిన్ అయిందనమాట. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఇటీవల కాలంలో యునెస్కోలో రీజాయిన్ అయినా లేదా తిరిగి చేరినటువంటి దేశం ఏది అన్నప్పుడు అది అమెరికా దేశం అండి. యునెస్కో ఇటీవల కాలంలో మరొక అద్భుతమైన రిపోర్ట్ని ఇచ్చిందనమాట. అది యూస్ఫుల్ అయ్యే రిపోర్ట్. ఇది ఏంటా రిపోర్ట్ అంటే, పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్లపై నిషేధం విధించడం మంచిది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అంటే యునెస్కో నిషేధించింది అసలు పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్లని వాడకూడదని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ నివేదికలోని మరికొన్ని అంశాలు ఏంటంటే, ప్రపంచంలో ఒక 14 దేశాల్లో స్టడీ చేసింది యునెస్కో. పాఠశాలల్లో స్టడీ చేసి ఈ నిర్ణయం తీసుకుందనమాట. ఇంకొకటి ఏమనిందంటే, కరోనా లాక్డౌన్ ఆ టైంలో మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ని ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాము. కానీ ఇప్పుడున్నటువంటి కరోనా సద్దుమణిగిన సందర్భం ఉంది కాబట్టి మనకు ఈ యొక్క ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ఉన్నాం. కానీ ఇంకా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా కాదు, కొద్దివరకే మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి కూడా యునెస్కో చెప్పింది. అంటే ఏంటంటే ఒక 30%, మొత్తం ఒక 100%గా తీసుకుంటే ఒక ఎడ్యుకేషన్ని అలా ఒక 30% మనం డిజిటల్ ఎడ్యుకేషన్ ఉండాలి. అంతేగాని పూర్తిగా డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉండకూడదు. ఇక్కడ టీచర్ అంటే డిజిటల్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఆల్టర్నేట్ టు ది టీచర్. అంటే టీచర్కి, ఉపాధ్యాయుడికి అది ఒక ప్రత్యామ్నాయం కాదు అనేది విషయం. అంటే ఎట్టి పరిస్థితుల్లో అంటే ఏదైతే క్లాస్ రూమ్ టీచింగ్ ఉందో, ఈ యొక్క లర్నింగ్ అంటే టీచింగ్ లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పేసి అంటాం. ఈ బోధన అభ్యసన అనుభవాలు అనేది ఎక్కువ గొప్పగా జరిగే ప్లేస్ ఏదంటే తరగతి కదనమాట. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పేసి యునెస్కో దీని యొక్క సారాంశం అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి యునెస్కో ఇచ్చినటువంటి ఈ నివేదిక. ఎందుకోసం అంటే ఇది సమకాలీనటువంటి అంశాలకి చాలా దగ్గరగా ఉన్నటువంటి నివేదికగా చెప్పొచ్చు అనమాట. ఇది ఒక యునెస్కో ఇది. కాబట్టి ఇటీవల కాలంలో పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్లపై నిషేధం విధించాలని చెప్పినటువంటి సంస్థ ఏదంటే యునెస్కో. మరి యునెస్కో డైరెక్టర్ జనరల్గా ప్రజెంట్ పనిచేస్తున్న వారు అడ్రీ అజౌలే, ఫ్రాన్స్ దేశానికి చెందిన అడ్రీ అజౌలే. వీరు యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. యునెస్కో ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ కలదండి, ఇది మనకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యునెస్కో 1945 నవంబర్ 16 ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఐక్యరాజ్య సమితి అనుబంధంగా కొనసాగుతుంది. 23వ SCO సదస్సు 2023 నిర్వహించడం జరిగిందండి. జూలై 4, 2023 వర్చువల్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈసారి వర్చువల్ ద్వారా నిర్వహించిన ఈ సదస్సుకి హోస్ట్ చేసిన దేశం ఏదంటే ఎవరు దీన్ని నిర్వహించారని మన భారతదేశమే నిర్వహించింది. టువర్డ్స్ ఏ సెక్యూర్ SCO అనే ఒక ఇతివృత్తంతో ఈ యొక్క 23వ SCO సదస్సు జరిగింది. SCO అనగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. పొలిటికల్ కోఆపరేషన్, ఎకనమిక్ కోఆపరేషన్, సెక్యూరిటీ కోఆపరేషన్ అనే విషయంతో మరి బీజింగ్ డిక్లరేషన్తో 2001 సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఏదండి ఈ యొక్క సంస్థ SCO అనమాట. మన భారతదేశం 2017లో SCOలో సభ్యదేశంగా చేరింది. భారత్తో పాటు 2017లో SCOలో సభ్యదేశంగా చేరిన దేశం పాకిస్తాన్. ఈ సమావేశంలో జూలై 4, 2023లో జరిగినటువంటి SCO సమావేశంలో ఇరాన్ను 9వ సభ్యదేశంగా చేరుస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పుడు మొత్తం SCOలో అధికారికంగా చేరినటువంటి దేశాలు ఏదంటే ఇప్పుడు మొత్తం 9వ దేశం ఏదంటే ఇరాన్ దేశం. మరి మిగతా దేశాలు ఏవంటే ఇక్కడ చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, తర్వాత ఇప్పుడు ఇరాన్, బెలారస్, మంగోలియా దేశాలు కూడా పరిశీలక దేశాలుగా ఉన్నాయి.
తుర్కమెనిస్తాన్ దేశం మాత్రం ఒక ప్రత్యేక అతిథిగా ఒక స్పెషల్ ఇన్వైటీగా కొనసాగుతూ ఉందన్నమాట. ఏది ఈ యొక్క తుర్కమెనిస్తాన్ దేశం ఇంకా సభ్య దేశంగా చేరలేదు. బట్ బెలారస్, మంగోలియా దేశాలు త్వరలో చేరబోతున్నాయి. కానీ ప్రజెంట్ మాత్రం అబ్జర్వర్ కంట్రీస్గా, పరిశీలక దేశాలుగా ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అండి. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. మరి ఈ నాటోకి ఒక డైరెక్టర్ జనరల్గా జెన్స్ స్టోల్టెన్బర్గ్ ఉన్నారు. సో వీరి యొక్క పదవీ కాలాన్ని మరో సంవత్సరం పొడిగించడం జరిగిందనమాట. సో మరి 2014 నుండి సుదీర్ఘంగా నాటోకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నాడు జెన్స్ స్టోల్టెన్బర్గ్. సో ప్రజెంట్ అయితే ఇటీవల కాలంలో నాటోలో 31 సభ్య దేశంగా ఫిన్లాండ్ దేశం తీసుకోవడం కానివ్వండి, మరి ఇటీవల జరిగినటువంటి లిథువేనియా దేశ రాజధాని విల్నియస్లో జరిగినటువంటి 33వ నాటో సదస్సులో ఒక స్వీడన్ దేశాన్ని కూడా చేర్చుకోబోతున్నట్లు సభ్య దేశంగా ప్రకటించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సో వీరి యొక్క పదవీకాలం మరో 1 year అనేది పొడిగించడం జరిగిందనమాట. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో ఏర్పాటు చేయబడిన సంస్థ. మనకి బెల్జియం రాజధాని బ్రసెల్స్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ మరి నాటో అనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద సైనిక కూటమి, ఏకైక సైనిక కూటమిగా నాటో అనేది ఉందన్నమాట. ఇది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్, మిలిటరీ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఎఫ్ఏఓ అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1945 అక్టోబర్ 16 ఏర్పాటు చేయబడ్డ సంస్థ. మరి ఎఫ్ఏఓకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న క్యూడెంగే యొక్క పదవీ కాలాన్ని కూడా పొడిగించడం జరిగిందనమాట. కాబట్టి సో ఒక్కోసారి పదవీ కాలాలను పొడిగించినా, మరొకసారి వారి నియామకం జరిగిన అలాంటి ఎగ్జామినేషన్లో మనకు అడుగుతున్నాడు. ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే అది ఇటలీ రాజధాని రోమ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇక్కడ ఈజిప్ట్ మరియు తుర్కీ దేశాలు, అంటే గత దశాబ్దం నుండి ఈజిప్ట్ మరియు తుర్కీ దేశాల మధ్య ఉన్నటువంటి కొన్ని సంబంధించిన గొడవల కారణంగా, కొంత డిస్ప్యూట్స్ కారణంగా సో అక్కడ ఉన్నటువంటి దౌత్య సంబంధాలు అనేది కట్ అయిపోయినాయి. అంటే దౌత్య సంబంధాలు లేని పరిస్థితి అయింది. ఈ దౌత్య సంబంధాలు లేవు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇరు దేశాల మధ్య కూడా రాయబారులు నియమించుకోవడం లేదు, అంబాసిడర్ నియమించుకోవడం లేదు. అలాంటి నేపథ్యం అనమాట. అందుకోసమే ఇటీవల కాలంలో ఈజిప్ట్ తుర్కీ దేశాలు ఒక అవగాహన ఒప్పందం చేసుకొని ఇరు దేశాల మధ్య కూడా రాయబారులను నియమించుకోవడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో దౌత్య సంబంధాలని పునర్నిర్మించుకున్నటువంటి దేశాలు ఈ క్రింది ఏ 2 దేశాలు ఏవి, లేదా దశాబ్ద కాలం తర్వాత, ఒక డికేడ్ తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ క్రింది ఏ 2 దేశాలు తమ దేశాల్లో రాయబారులని ఏర్పాటు చేసుకున్న ఇరు దేశాల వాళ్ళంటే అది ఈజిప్టు, తుర్కీ దేశం అనమాట. సో ఆ పాయింట్ ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుందండి. సో మరి ఈజిప్ట్ అధ్యక్షుడు వచ్చేసి అబ్దల్ ఆల్ పతసీసి మన భారత గణతంత్ర దినోత్సవాలకి జనవరి 26, 2023 ముఖ్య అతిథిగా కూడా రావడం జరిగింది. తుర్కీ దేశం మరి తైప్ సేప్ ఎర్దోగన్ అనేవారు తుర్కీ దేశ అధ్యక్షుడిగా ఉన్నారు. ఫిబ్రవరి 6, 2023 తుర్కీ అండ్ సిరియా దేశాల్లో వచ్చినటువంటి భూకంపం కారణంగా అక్కడ బాధితులకి మనం సహాయం చేయడానికి మన భారత ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు ఆపరేషన్ దోస్త్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి యునైటెడ్ కింగ్డమ్ లేదా బ్రిటన్ అని చెప్పేసి అంటాం. బ్రిటన్ దేశం ఒక అధికారిక ప్రకటన చేసింది. ఉద్దేశం ఏంటంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో విస్తరించండి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితి ప్రధానంగాల్లో 6 ప్రధానంగాల్లో ముఖ్యమైనది సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి. ఈ భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలు వీటు అధికారం గల దేశాలు, ఇవి శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విస్తరించాలి. ఒకవేళ విస్తరించినట్లయితే బ్రెజిల్, ఇండియా, జర్మనీ, జపాన్తో పాటు ఆఫ్రికా ఖండం నుండి కూడా ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. ఆఫ్రికా ఖండం నుండి కూడా ఒక దేశానికి వీటు అధికారం గల దేశంగా ఇవ్వాలి, ఒక సంబంధించినటువంటి ఒక పర్మనెంట్ కంట్రీ హోదా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇది పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఈ సంబంధించిన కాన్సెప్ట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రోటోకాల్ డాక్యుమెంట్ అని చెప్పేసి అంటామండి. సో ఏమన్నా ఇరు దేశాల మధ్య, 2 దేశాల మధ్య ఏదైనా ఒప్పందాలు జరుగుతున్నాయి అన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాసెస్ కూడా మనం ప్రీవియస్ మంత్స్లో కూడా డిస్కస్ చేసినాం. ఏంటంటే వాషింగ్టన్ డిక్లరేషన్ అనేది అమెరికా, దక్షిణ కొరియా దేశాల మధ్య జరిగింది. నార్త్ కొరియా ఒకవేళ దక్షిణ కొరియాపై దాడి చేస్తే అటాక్ చేస్తే మేము మీకు సపోర్ట్ చేసాం దక్షిణ కొరియాకి అని చెప్పింది అమెరికా. ఇది మనకు వాషింగ్టన్ డిక్లరేషన్ అంటాం, వాషింగ్టన్ ట్రీటీ అంటాం. 1949లో
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సంస్థ ఏర్పాటు కావడానికి కారణమైనటువంటి ఒప్పందం వాషింగ్టన్ ట్రీటీ అంటాం. ఇలాంటి ఒప్పందాలపైన వాటిపైన డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ ప్రోటోకాల్ డాక్యుమెంట్ అంటే భారత్ సింగపూర్ దేశాల మధ్య జరిగిందండి ప్రోటోకాల్ డాక్యుమెంట్. ఏంది ప్రోటోకాల్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే కొన్ని ఇరు దేశాల మధ్య పర్టికులర్గా సింగపూర్ దేశం కానివ్వండి మన భారతదేశం మధ్య సింగపూర్ దేశానికి సంబంధించినటువంటి ఏదైతే మనకు పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ యొక్క సిబ్బంది వ్యవహారాలు అని చెప్పేసి అంటారండి. అంటే ఒక అత్యున్నత స్థాయి అయినటువంటి బ్యూరోక్రాట్స్ని ఏదో బ్యూరోక్రసీ అని చెప్పేసి అంటాం. అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ని పోలీస్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా బ్యూరోక్రసీ. ఇలాంటి బ్యూరోక్రసీకి మరి ఒక బ్యూరోక్రసీ సంబంధించిన డిపార్ట్మెంట్కి అలాంటికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి అనే విషయం పైన ఇక్కడ ఒక భారత్ మరియు సింగపూర్ దేశాల మధ్య జరిగినటువంటి ఒక అవగాహన ఒప్పందాన్ని మనం ఏమంటామండి ప్రోటోకాల్ డాక్యుమెంట్ అని పిలుస్తాం. గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ మార్చి 2022లో ఈ యొక్క గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైనా విపత్తులు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సంక్షోభం వచ్చినా ఆ సంక్షోభానికి రెస్పాండ్ కావడం ఆ సంక్షోభం మళ్ళీ ఆ విధంగా తగ్గించేటట్టు చేయడం ఇలాంటి ప్రధానమైన ఉద్దేశం. ఏంటంటే ఆహార సంక్షోభం కానివ్వండి లేదా ఇంధన సంక్షోభం కానివ్వండి ఆర్థిక సంక్షోభం అంటే ఫుడ్ సెక్యూరిటీ ఎనర్జీ అండ్ ఫైనాన్స్ ఈ మూడు విషయాలలో ఈ యొక్క గ్లోబల్ ఒక క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్లో చర్చిస్తారు. మరి ఇలాంటి చర్చించే గ్రూపు సపోర్ట్ చేస్తారు. ఇలాంటి చర్చించే గ్రూప్లో భారత్ అధికారికంగా చేరింది. సో ఈ పాయింట్ మనం కాన్సెప్ట్ ఆధారితంగా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్నికల వ్యవస్థలో ఒక సహకారం చేసుకునే విషయంలో ఇటీవల కాలంలో భారతదేశం అండ్ పనామా దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. సో ఈ ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మెక్సికో దేశంతో బ్రెజిల్ దేశంతో చిలీ దేశంతో ఇలాంటి ఎలక్ట్రల్ కోఆపరేషన్లో ఈ యొక్క ఎన్నికల వ్యవస్థలో మన భారతదేశం సహకారం అనేది ఒక ఒప్పందాన్ని చేసుకుంటుందన్నమాట. అంటే ఇరు దేశాల మధ్య ఇది ఉపయోగపడుతుంది. అంటే ఆయా దేశాల్లో ఎన్నికలు జరిగినప్పుడు మన భారత ప్రతినిధులను పంపి అక్కడ అబ్జర్వ్ చేయడం, అంతేకాకుండా మన దేశంలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలో. ఇలాంటి నేపథ్యంలో వివిధ దేశాల ప్రతినిధులు వచ్చి సో ఇక్కడ ఎన్నికల వ్యవస్థను అబ్జర్వ్ చేస్తారనమాట. సో మన ఈవీఎంలు పనిచేసే విధానం కానివ్వండి, ఎన్నికల వ్యవస్థలో క్యాంపెయిన్ కానివ్వండి, ఎన్నికల పనితీరు కానివ్వండి, అంటే ఎన్నికల అధికారుల పనితీరులు కానివ్వండి, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఈ ఎలక్ట్రల్ కోఆపరేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకోసం అంటే ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు ఈ యొక్క ఎన్నికల వ్యవస్థ అంటే ఎన్నికలని ఆ విధంగా సమర్థవంతంగా నిర్వహించడమే కాబట్టి సో ఆ నేపథ్యంలో ఇలాంటి ఒక ఒప్పందం అనేది జరిగింది. ఎన్నికల వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గురించి మాట్లాడుకోవాలి. ప్రజెంట్ అయితే మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆ పదవిని చేపట్టిన 25వ వ్యక్తి వచ్చేసి ఎవరండి రాజీవ్ కుమార్. ఇక నెక్స్ట్ వచ్చేసి జూలై 14-15 ఒకనాలో 2023లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో రెండు దేశాల పర్యటనకి వెళ్ళడం జరిగిందండి. ఒకటి వచ్చేసి ఫ్రాన్స్ దేశ పర్యటన, మరొకటి వచ్చేసి యూఏఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకి వెళ్ళడం జరిగిందండి. సో ఇలాంటి నేపథ్యం అన్నమాట. మరి ఫ్రాన్స్ దేశ పర్యటన గల కారణం ఏంది? జూలై 14, 2023 ఫ్రాన్స్ దేశం బ్యాస్టిల్ దినోత్సవంగా జరుపుకుందాం. బ్యాస్టిల్ దినోత్సవంగా అంటామండి. ఇక్కడ ఏదైతే ఇంగ్లీష్ భాషను మాట్లాడే సంబంధించినటువంటి ఏదైతే దేశాలు ఉంటాయి ఇవి బ్యాస్టిల్ డే కూడా జరుపుకుంటాయి. జాతీయ దినోత్సవాన్ని నేషనల్ డే అని చెప్పేసి అంటాం. ఇలా ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం జరుపుకుంది జూలై 14. మరి జూలై 14, 2023లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ విషయం అంటే ఇక్కడ ఈ సందర్భంగా భారతదేశం అండ్ ఫ్రాన్స్ దేశం మధ్య ఈ యొక్క సంబంధాలు మంచి సంబంధించినటువంటి దౌత్య సంబంధాలు ప్రారంభమై 25 years అవుతున్న సందర్భం ఉందన్నమాట. ఇలాంటి నేపథ్యంలో మరి ఫ్రాన్స్ దేశ పురస్కారాల్లో ఒకటైనటువంటి ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆనర్ ఆఫ్ ది లీజియన్ అనే అవార్డుని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా. ఇక నెక్స్ట్ చూద్దామండి. ఇజ్రాయెల్ దేశం మనకు న్యూస్లో ఉంది. ఇజ్రాయెల్ దేశ పార్లమెంటు ఒక నిర్ణయం తీసుకుంది, ఒక బిల్లుని ప్రవేశపెట్టింది. ఆ బిల్లు పైన ఇజ్రాయెల్ దేశంలో కొంచెం గందరగోళ పరిస్థితి. సో పర్టికులర్గా ప్రజలైతే వ్యతిరేకించడం జరిగింది. ఇదేంటంటే రీఫార్మ్స్ ఇన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ది ఇజ్రాయెల్ యొక్క న్యాయ వ్యవస్థలో కొన్ని సంస్కరణని ఆ విధంగా తీసుకురావడం జరిగిందనమాట. ఆ బిల్లులో ఏంటా సంస్కరణలో భాగంగా
ఇజ్రాయెల్ దేశ సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి కొన్ని అధికారాలని మినహాయింపు ఇచ్చారు, కొన్ని అధికారాలని లిమిటేషన్ దానికి ఒక పరిమితి విధించడం జరిగిందనమాట. అంటే టు లిమిట్ ద పవర్స్ ఆఫ్ ది టు కట్ ద పవర్స్ ఆఫ్ ది ఒక ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు అనమాట. సుప్రీంకోర్టుకి కొన్ని అధికారాలను తగ్గించడమే ఈ యొక్క బిల్ యొక్క ఉద్దేశం. అంటే కాబట్టి అడుగుతాడు, ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ దేశంలో ఆ దేశ సుప్రీంకోర్టు యొక్క అధికారాలని తగ్గించడం ద్వారా అలాంటి సంస్కరణలు తీసుకురావడం ద్వారా ప్రజల్లో ఒక ఆందోళన వ్యక్తమైందంటే అది ఇజ్రాయెల్ దేశం. మరి ఇది పార్లమెంట్ ఆ బిల్లుని ప్రవేశపెట్టింది కాబట్టి ఇజ్రాయెల్ దేశ పార్లమెంటు పేరేంటంటాడు. ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్ పేరు వచ్చేసి నెసెట్ అనేది ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్ అండి. అండ్ ఇజ్రాయెల్ దేశ ఒక కరెన్సీ వచ్చేసి షెకెల్ అండి. అండ్ ఇజ్రాయెల్ యొక్క ఒక రాజధాని జెరూసలం. అండ్ ఇజ్రాయెల్కి సో ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ టు ది ఇజ్రాయెల్కి చాలా కాలం పాటు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నవారు, ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్నవారు బెంజమిన్ నెతన్యాహు. మిషెల్ బుల్లక్ ఎవరండి? మిషెల్ బుల్లక్ అంటే ఒక ఆర్థికవేత్త, ఒక ఉమెన్ ఎకనామిస్ట్, ఒక మహిళా ఆర్థికవేత్త. వీరి యొక్క నియామకం ఎందుకు ఇక్కడ ఇంపార్టెంట్ అయిందంటే, ఇక్కడ ప్రతి దేశంలో కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది, కేంద్ర బ్యాంక్. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంక్ని మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్లయితే పిలుస్తామో వివిధ దేశాలు ఇప్పుడు పిలుస్తూ ఉంటారు ఇట్లా. ఇప్పుడు అమెరికా దేశం ఉందనుకోండి, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. సో మరి ఆస్ట్రేలియా దేశంలో ఉన్నటువంటి ఈ సెంట్రల్ బ్యాంక్ని, కేంద్ర బ్యాంక్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ది ఆస్ట్రేలియా అని పిలుస్తాం. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియాకి తొలిసారిగా ఒక మహిళ, ఒక ఫస్ట్ ఉమెన్ ఎలా అపాయింట్ అయిందంటే దానికి హెడ్గా నియమితులు కావడం జరిగింది. దానికి ఒక చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది అనమాట. కాబట్టి ఫస్ట్ టైం ఇట్లా అయింది కాబట్టి ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మిషెల్ బుల్లక్ ఈ క్రింది ఏ కేంద్ర బ్యాంకుకి తొలిసారిగా నేతృత్వం వహిస్తున్నారు అన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా. అలాంటి పాయింట్ ఇంపార్టెంట్. గతంలో కూడా అమెరికా దేశ ఫెడరల్ రిజర్వ్ కూడా తొలిసారి ఒక మహిళ దానికి చైర్పర్సన్ పదవిని అలంకరించింది. వారి పేరే ఇక్కడ జానెట్ ఎలెన్. సో జానెట్ ఎలెన్ ప్రజెంట్ మనకి జో బైడెన్ మంత్రివర్గంలో కూడా వారు పనిచేస్తున్నారు అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం, అంటే ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య. ఆగ్నేయాసియా దేశాలంటే మొత్తం 10 ఉన్నాయి. అంటే ఇంకొక దేశం కూడా చేరింది ఇటీవల కాలంలో, తూర్పు తైమూర్. దాంతో కలుపుకుంటే 11 దేశాలు. ఈ ఆసియన్ దేశాలు వివిధ దేశాలతో వాణిజ్య సంబంధాలని అండ్ దౌత్య సంబంధాలను మెయింటైన్ చేస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో ఆసియన్ దేశాలతో ఈ సంబంధాలని, దౌత్య సంబంధాలని సుస్థిరపరచుకోవాలనే వారికి టీఏసీ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. టీఏసీ అనే ఒక ఒప్పందం. టీఏసీ అంటే అర్థం ఏంటంటే ట్రీటీ ఆఫ్ ది అమిటీ కోఆపరేషన్. ఇక్కడ అమిటీ అంటే ఫ్రెండ్షిప్ అని అర్థం వస్తుంది. ఒక స్నేహభావంతో, ఒక మిత్రత్వంతో, మంచి ఫ్రెండ్షిప్తో మంచి దౌత్య సంబంధాలను మనం ఏర్పాటు చేసుకోవాలి. అవి వాణిజ్య సంబంధాలకి ఆ విధంగా కారణం కావాలి, అభివృద్ధికి కారణం కావాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో టీఏసీని అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ ఏర్పాటు చేసింది. ఇందులో మన భారతదేశం కూడా ఉంది. అయితే ఇటీవల కాలంలో టీఏసీలో 51వ దేశంగా 51st కంట్రీగా చేరింది సౌదీ అరేబియా దేశం. 51st కంట్రీగా చేరడం జరిగిందనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి ఇటీవల మన ఇటీవల మనకి లాస్ట్ మనకి జూన్లో 2023లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటన చేయడం జరిగిందండి. పర్టికులర్గా మనం చూసినట్లయితే 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అనేది జూన్ 21, 2023లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయమైనటువంటి న్యూయార్క్లో నిర్వహించడం జరిగింది. యోగా ఫర్ ది వసుదైక కుటుంబం అనే ఒక ఇతివృత్తం ద్వారా. మరి ఆ టైంలో మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో కలవడం జరిగింది. అంతేకాకుండా ఈ పర్యటనలో భాగంగా అక్కడ అంటే వివిధ సమాజ మార్గాల ద్వారా మన దేశంలో ఉన్నటువంటి ఫేమస్ అయినటువంటి కళాఖండాలు, యాంటిక్స్ అంటాం కదా, యాంటిక్యూ అంటే చాలా రేర్ అయినటువంటి ఏవైతే కళాఖండాలు ఉంటాయో అవి అమెరికాకి తరలి వెళ్ళడం జరిగింది. వాటిలో కొన్నిటిని ఇప్పుడు అప్పచెప్పింది కూడా. ఏంటి అవంటే 105 ప్రాచీన కళాఖండాలని అమెరికా భారత్కి అప్పచెప్పింది. అప్పగింత అంటే అర్థమైంది, అప్పచెప్పడం జరిగిందనమాట. అంటే మళ్ళీ అప్పచెప్పడం అంటే తిరిగి ఇవ్వడం అని అర్థం వస్తుంది. అంటే అది వివిధ మార్గాల ద్వారా వెళ్ళిపోయినాయి అక్కడికి. అవి వెళ్ళినటువంటి 105 కళాఖండాలు కూడా మన భారతదేశానికి చెందినవి.
సో అందులో 2వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం ఈ మధ్యకాలంలో వెళ్ళినటువంటి కళాఖండాలు అనమాట. నెంబర్ ఇంపార్టెంట్ అండి, 105 కళాఖండాలు. ఇటీవల కాలంలో 105 ప్రాచీన కళాఖండాలని భారత్కి అప్పచెప్పినటువంటి దేశం ఏది, లేదా అంటే అమెరికా ఇటీవల కాలంలో ఎన్ని ప్రాచీన కళాఖండాలను అప్పచెప్పిందంటే 105. ఏ సంవత్సర కాలానికి సంబంధించినవి ఈ యాంటిక్యూస్ ఈ యొక్క సంబంధించినటువంటి కళాఖండాలు అంటే 2వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం మధ్యకు సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి మనకి జూలై 17, 2023న ఇరాన్ అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ఇరాన్ రాజధాని టెహరాన్లో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఒక రికార్డు పొందింది. ఏంటా రికార్డ్ అంటే ఆ రోజున ఆ విమానాశ్రయ పరిధిలో 66.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందండి. 66.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. మనకి 35, 40, 45 ఇలా వస్తేనే మనకి ఇట్లా నా పరిస్థితి ఉంది. అలాంటప్పుడు 66.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అక్కడ నమోదు కావడం అనేది మనకి చరిత్రలో నిలిచిందనమాట, రికార్డు ఉష్ణోగ్రత. కాబట్టి అది ఒక ఇంపార్టెన్స్గా ఉంటుంది మనకి. ఓకేనండి. గజకోత్ అంటే ఇది ఒక సంబంధించినటువంటి ఒక మనకు గమనించినట్లయితే ఒక కార్యక్రమం అండి. ఒడిశా రాష్ట్రం ప్రారంభించింది. మనకి ఇక్కడ న్యూస్లో ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూ అంటే ఇక్కడ మనిషి తర్వాత ఒక పర్టికులర్గా ఈ యొక్క ఎలిఫెంట్ మధ్య అంటే ఓకేనండి ఏనుగుల మధ్య కొంచెం సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణను తగ్గించాలి. అంతేకాకుండా ఈ యొక్క మనిషి మరియు ఎలిఫెంట్ సంఘర్షణలో ఏనుగు సంఘర్షణలో ఎన్నో ఏనుగులు చనిపోతున్న సందర్భం ఉంది. అలాంటప్పుడు వాటి ఒక ఫ్రెండ్షిప్తో ఉండాలి, వాటిని కాపాడబడాలి. అంతేకాకుండా ఏనుగులను కూడా అక్కడ సంరక్షణ చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో గజకోత్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన రాష్ట్రం ఏదండి? ఒడిశా రాష్ట్రం. కొలంబియాలోని కార్టజేనా. కార్టజేనా అనేది చాలా ఫేమస్ అండి. పర్యావరణ ఒప్పందం కూడా జరిగిందండి కార్టజేనాలో. మరి ఈ కార్టజేనాలో ఏ వెబ్ అనే కార్యక్రమం ప్రారంభించింది. ఏ వెబ్ అంటే ఇది ఇక్కడ వెబ్ అంటే ఇక్కడ మనకి వెబ్సైట్ కాదండి. వెబ్ అంటే ఏంటంటే వరల్డ్ ఎలక్షన్ బాడీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థ నిర్వహించే ఎన్నికల సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు అన్నీ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. మన భారతదేశం తరపున మన ప్రధాన ఎన్నికల కమిషనర్, మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినటువంటి రాజీవ్ కుమార్ గారు కూడా హాజరు కావడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది మనకి ఇంపార్టెంట్. ఏ వెబ్ అంటే అసోసియేషన్ ఆఫ్ ది వరల్డ్ ఎలక్షన్ బాడీస్. ఎక్కడ జరిగిందండి? కొలంబియాలోని కార్టజేనాలో జరిగిందనమాట. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై అంటే వాణిజ్య సంబంధాలు ఇవన్నీ కూడా ప్రారంభమై 25 years అవుతుంది. అంటే 1998 నుండి భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యూహాత్మకమైన సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరి ఇటీవల కాలంలో మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్ దేశ జాతీయ దినోత్సవమైనటువంటి బ్యాస్టిల్ డే అనేటువంటి జూలై 14, 2023న ప్యారిస్లో జరిగినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా హాజరు కావడం జరిగింది. మరి ఇలాంటి విషయంలో మనకి ఇక్కడ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు అయినటువంటి ఇమాన్యుయల్ మేక్రాన్ మధ్య హారిజాన్ 2047 రోడ్ మ్యాప్ ఒక విషయంపైన చర్చించడం జరిగిందనమాట. అంటే ఇలాంటి సంబంధాలను కూడా 2047 వరకు కూడా 2047 వరకు కూడా కొనసాగించుకోవాలని చెప్పేసి చర్చించడం జరిగింది. ఎందుకు 2047 అని చేయడం జరిగిందంటే ఇక్కడ 2047 మనకు ఒక స్పెషల్ ఇయర్. మన రీసెంట్గా ఎట్లయితే మనం ఆజాదీ కా అమృత మహోత్సవంలో 75 భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎలా జరుపుకున్నామో 2047లో మనము 100వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోబోతున్నాం. ఇలాంటి నేపథ్యంలోనే హారిజాన్ 2047 రోడ్ మ్యాప్ని ఏర్పాటు చేసుకునే రెండు దేశాలు కూడా మన భారత్ ఫ్రాన్స్ దేశాలు ఇంకా మనం సంబంధాలను ఎలా మనం ముందుకు తీసుకోవాలనే విషయంపైన చర్చించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అల్జీరియా దేశం అండి. ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఒక దేశం అల్జీరియా దేశం. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్కి చాలా పేరొందినటువంటి దేశం కూడా అల్జీరియా దేశం. అంటే చమురు, సహజ వాయువు నిక్షేపాలు కూడా పుష్కలంగా ఉంటాయి అల్జీరియా దేశంలో. మరి అల్జీరియా దేశం ఇటీవల కాలంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో సభ్యత్వం కావాలని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి అప్లై చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఇది ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాలు వ్యవస్థాపక దేశాలుగా 2015 సంవత్సరంలో చైనాలోని షాంఘై కేంద్రంగా ప్రారంభించబడింది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో వ్యవస్థాపక సభ్య దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కాగా ఇటీవల కాలంలో ఉరుగ్వే అండ్ యుఏఈ
అండ్ నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్, ఈజిప్ట్ దేశాలు కూడా చేరడంతో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో సభ్య దేశాల సంఖ్య 9కి చేరింది. ఎంతండి? 9కి చేరింది. ఇలాంటి నేపథ్యంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి కొత్త అధ్యక్షురాలిగా ఆ పదవిని చేపట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు ఇటీవల దిల్మా రౌజఫ్, బ్రెజిల్ దేశానికి చెందినవారు. కాబట్టి ఇప్పుడు అల్జీరియా దేశం ఒకరిని చేరడానికి రెడీ అవుతుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. రనిల్ విక్రమసింఘే శ్రీలంక అధ్యక్షుడు. శ్రీలంకకి ఒక ప్రధానమంత్రి కూడా వారు పనిచేయడం జరిగింది. శ్రీలంక ఆర్థిక సంక్షోభ టైంలోనే వీరు ప్రధానమంత్రి నుండి అధ్యక్షుడిగా కావడం జరిగింది శ్రీలంకకి. మరి శ్రీలంకకు ప్రజెంట్ ప్రధానమంత్రి అంటే దినేష్ గుణవర్ధనే. అయితే ఫ్రెండ్స్ గమనించాలి, ఇక్కడ రనిల్ విక్రమసింఘే జూలై 20 నుండి 21 ఈ 2 రోజులలో మన భారతదేశంలో పర్యటించడం జరిగింది. జూలై 20, 21, 2023లో ఈ యొక్క పర్యటనలో భాగంగా మన భారతదేశంతో ఈ యొక్క పశువులకు సంబంధించినటువంటి పాడి పరిశ్రమ విషయంలో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా పునరుత్పాదక ఇంధన విషయంలో, అంతేకాకుండా మన భారతదేశం సంబంధించినటువంటి ఏదైతే డిజిటల్ పేమెంట్స్ నిర్వహిస్తున్నటువంటి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ శ్రీలంకలో డిజిటల్ నిర్వహణలో డిజిటల్ సంబంధించినటువంటి డిజిటల్ కరెన్సీ అంటే పర్టికులర్గా గమనించినట్లయితే ఇక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని ఆ విధంగా లంకా పే అనే పేరుతో పిలుస్తున్నారు. కాబట్టి ఇక్కడ మన భారతదేశ కరెన్సీ అయినటువంటి రూపాయితో కూడా శ్రీలంక దేశం అనేది ఇష్టపడుతుంది సంబంధించినటువంటి ఒక రూపాయి కరెన్సీతో బిజినెస్ చేసే విషయంలో. ఇలా ప్రపంచంలో 22 దేశాలు ఈ మధ్యకాలంలో అలాంటి ముందుకు రావడం జరిగింది. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఓస్ట్రో అకౌంట్స్ అనే పేరుతో కూడా అకౌంట్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యం అలాంటి ఒప్పందం అండ్ సౌర విద్యుత్ వినియోగం విషయంలో కూడా ఒప్పందం అనేది జరిగిందనమాట. ఇలా అడిగే అవకాశం ఉంటుంది. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే జూలై 2021, 2023 పర్యటనలో భాగంగా జరిగిన ఒప్పందాల్లోని ప్రధాన విషయాలు ఏంటంటే అప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. హన్మనెట్ ఎవరండి? హన్మనెట్ అంటే ఇతను కంబోడియా దేశానికి నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యాడు. కంబోడియాకి సుదీర్ఘకాలం పాటు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నవారు ఎవరండి వారు? హన్ సెన్. సో వారి యొక్క కుమారుడే ఎవరండి? హన్మనెట్. కాబట్టి ఈ పాయింట్ ఇంపార్టెంట్గా ఉంటుంది. వీరు కంబోడియా పీపుల్స్ పార్టీకి చెందినవారు. కంబోడియా అంటే మనకు గుర్తుకొస్తారండి ఆంగ్కోర్ వాట్ అనే ఒక సంబంధించినటువంటి ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం అనేది ఎక్కడ ఉంటుందంటే కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్లో ఉంటుంది. అక్కడ ఉన్న దేవుడి పేరు లార్డ్ విష్ణు అండి, విష్ణు దేవుడు అనమాట. అండ్ కంబోడియా పాత పేరు వచ్చేసి కంపూచియా అండ్ కంబోడియా రాజధాని వచ్చేసి నాంపెన్. 13వ WTO మంత్రుల స్థాయి సదస్సు 2024లో అబుదాబిలో నిర్వహించబోతున్నట్టు WTO ప్రకటించడం జరిగింది. 13వది యాక్చువల్ జరగబోతుంది 2024లో. 12వ WTO మంత్రుల స్థాయి సదస్సు WTO ప్రధాన కార్యాలయమైనటువంటి స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగింది 2022లో. ఈసారి మాత్రం UAEలోని అబుదాబిలో నిర్వహించబోతున్నారు WTO యొక్క మంత్రుల స్థాయి సదస్సు. WTO యొక్క మంత్రుల స్థాయి సదస్సు చాలా ఇంపార్టెంట్ మనకు ఉంటుంది అనమాట. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. సో 1995లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. WTOలో మనకు 164 దేశాలు ఉంటే చివరిగా చేరిన దేశం ఆఫ్ఘనిస్తాన్. WTOకి డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి వారే నైజీరియా దేశానికి చెందినటువంటి గోజీ ఒకాంజో ఐవియాలా. ఇవ్వండి మనకి జూలై 2023కి సంబంధించినటువంటి అంతర్జాతీయ అంశాలు, అంతర్జాతీయ విషయాలు, అంతర్జాతీయ సంబంధాలపైన. సో జూలైలో జరిగినటువంటి పరిణామాలపైన ఒక కాంపిటేటివ్ పాయింట్ ట్యాబ్లో కరెంట్ అఫైర్స్లో అందించడం జరుగుతుంది. ఇవి రాబోయే పోటీ పరీక్షల్లో సో ఇవి మనకు ఇంపార్టెంట్స్గా ఉంటాయండి. సో మీ ప్రిపరేషన్లో మన TSAT ఛానల్ చూస్తూ మీ ప్రిపరేషన్ వేగవంతం చేసుకొని సులభతరం చేసుకొని రానున్న పోటీ పరీక్షల్లో మీరు విజేతలుగా నిలవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.